హే హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు జానూస్ వ్లాగ్స్. యూఎస్ వ్లాగ్ కోసం మీరంతా చాలా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. నేను మిమ్మల్ని సాటిస్ఫై చేయడం కోసం ఎంత తొందరగా అప్లోడ్ చేయాలన్నా నా ఫోన్లో స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోయింది. బ్యాక్ టు బ్యాక్ అన్నీ క్లియర్ చేస్తూ ఈ వ్లాగ్ దాకా రావడానికి ఇంత టైం పట్టింది. ఈ వ్లాగ్ ఎలా ఉంటుందో పిక్చర్ రిప్రజెంటేషన్లో చూడండి ఒకసారి. ప్యాకింగ్ అంతా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ చేస్తే అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ దాకా అయ్యింది. నిజానికి ఇంత ప్యాకింగ్ చేసుకున్నానే కానీ ఇందులో ఏం తీయాల్సి వస్తుందో నాకు కూడా ముందు ఐడియా లేదు. అది ఏది వెయిట్ ఎక్కువ ఉంటుంది దాని మీద సిద్ధు పేరు వెయిట్ తక్కువ జాగ్రత్త అవుతుంది. ప్యాకింగ్ అంతా కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక లగేజ్ బ్యాగ్, ఇక్కడ ఒక లగేజ్ బ్యాగ్ అలా ఉండటము, అక్కడే ప్యాకింగ్ అయిపోయినాయి, ఇక్కడే అయినాయి. కొన్ని బేసిక్ ఎసెన్షియల్స్, ఇంకా వంశీకి ఏమన్నా కావాలంటే కూడా మెడిసిన్స్ అలాంటివి ఏమైనా ఇంపార్టెంట్వి ఉంటే క్యారీ చేశాను. ఏవైతే వెళ్ళగానే నేను పర్చేస్ చేసుకోలేను అలాంటివి మినిమల్గా తీసుకున్నాను. ఇక్కడ షాపింగ్ కూడా ఎక్కువగా చేయలేదు, ఓన్లీ జీన్స్ వరకు తీసుకున్నా. మీకు తెలుసు కదా నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా అయితే జీన్స్ యూస్ చేయను. మోస్ట్లీ నా వ్లాగ్స్ అన్నీ కూడా ట్రెడిషనల్ వేర్లో ఉంటాయి. వెళ్తున్నందుకు నా లగేజే మెస్సీ అనుకున్నాను. కాదు వీడి బొమ్మలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ. సో నేను వెళ్ళే 2-3 రోజుల ముందు ఊరికే షాపింగ్స్ అని బయటికి ఏదో ఒక పని మీద వెళ్ళి రావటం, ఇంటికి వచ్చేసరికి ఇలా బొమ్మలన్నీ నిండిపోవడం. ప్రస్తుతానికి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది బొమ్మలకి. ఈ మందులు అన్నీ వాడేయమంటారా డాక్టర్? థ్యాంక్ యూ డాక్టర్. ఇప్పుడు అన్నీ పెట్టచ్చు కదా డాక్టర్ దీనికి? ఓకే డాక్టర్. దాన్ని ఇవ్వండి, దాని చెవి నొప్పి వస్తుంది. ఇలా ఇంటి నిండా బొమ్మలకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. నాకు తెలిసి వాళ్ళ డాడీ బాబాయ్ పంపిన బొమ్మలన్నిటికీ ఏదో ఒక కాలు నొప్పో చేయి నొప్పో ఉంటుందేమో మరి. వాట్ ఎవర్, మనమైతే ఇప్పుడున్న వ్లాగ్ అది కాదు కదా. అండ్ ఈ రోజైతే మేము ఇంకా వెళ్ళడానికి 1 or 2 days ఉంది. కొన్ని నాకు ఏంటంటే టాప్స్ కావాలి. ఎప్పుడూ జీన్సేనా, అప్పుడప్పుడు ఏదైనా టాప్ లెగిన్ వేసుకోవాలనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళినా కూడా. సో అవి తీసుకుందామని అన్నట్టుగా వెళ్ళామన్నమాట షాపింగ్కి. తిరిగి మేము ఇంటికి వచ్చేసాము. ఇంకా మాల్లో అన్ని వీడియోస్ తీయలేకపోయాను. అప్పటికే నాకు వ్లాగ్స్తో ఫోన్ అంతా నిండిపోయింది. ఇంటికి వచ్చేసరికి ఇల్లు పరిస్థితి మాత్రం ఇది. ఇల్లు చూసారు కదా ఎలా ఉందో. ఇది ఒక పిక్చర్ మాత్రం కంప్లీట్గా ఉండాలని వాంటెడ్లీ తీసి పెట్టాను నేను. కొంచెం చేతిలో ఉంటే
అంతా అనుకున్నట్టుగానే జరిగింది కానీ ఆద్యతో వెళ్ళేటప్పుడు మాత్రం ఒక 4-5 అవర్స్ అంటే మధ్యాహ్నం వరకు అంతా క్లియర్ చేసుకొని తనతో ఎక్కువగా ఉండాలనుకున్నా. కానీ ఆ టైం అంతా మా డాడీతో ఉండాల్సి వచ్చింది. చిన్న హెల్త్ ఇష్యూ వల్ల డాడీ హాస్పిటలైజ్ అవ్వడం, ఎయిర్పోర్ట్కి కూడా రాలేకపోయారనమాట. నేనే ఇంకా వెళ్ళి డాడీతో ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండి ఇంకా ఫ్లైట్ టైం కల్లా వెనక్కి వచ్చాను. టూ హార్డ్ అనిపించింది కానీ ఇంకా తప్పలేదు. ఈ మూమెంట్ కోసం నేను ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి కూడా ఎదురు చూస్తూనే ఉన్నాను. బట్ ఇప్పుడు ద రైట్ టైం హ్యాస్ కమ్. ఇప్పుడు ఇంకా ఆగితే మళ్ళీ స్టెప్ వెనక్కి తీసుకోలేను అని అన్నట్టుగా ఉందన్నమాట. అందుకే ఎన్ని హర్డల్స్ వచ్చినా కూడా ఐ జస్ట్ ఓవర్కమ్ అని ఇంకా రావాల్సిందే అనుకున్నాను. కాకపోతే ఒక చిన్న థింగ్ ఏంటంటే ఆద్యతో ఇప్పటిదాకా ఇన్ని డేస్ దూరంగా ఉండలేదు. కానీ ఇప్పుడు తనను వదిలేసి మళ్ళీ 1 year అవుతుందో 1.5 year అవుతుందో తెలియదు. బట్ ఇంకా ఈ సిచ్యువేషన్ అయితే ఓవర్కమ్ చేయక తప్పదు. అండ్ నేను ఒక రకంగా వంశీని మీట్ అవుతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేదంటే ఆద్యను వదిలేసి వెళ్ళిపోతున్నందుకు బాధపడాలో అర్థం కాలేదు. ఒక న్యూట్రల్ పొజిషన్లో ఉండాల్సి వచ్చింది నేను అక్కడ. కానీ మెంటల్గా నాకు అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు సపోర్ట్గా ఉన్నారు ఆద్య విషయంలో. అదొక్కటే ఇంకా గుడ్ థింగ్. ఫస్ట్ నేను వదిలేసి వెళ్ళినా కూడా హ్యాపీయే. అన్ని సర్దిస్తాడు అసలు లోపలికి వెళ్ళకి ఏం చేయాలి? ఇంకా 1 hour టైం ఉంది బయలుదేరడానికి. నేను మాత్రం ఏ అవతారంలో ఉన్నారో చూసారా, చెప్పాను కదా చాలా హరీబరీ అయింది. హాస్పిటల్ నుంచి అప్పుడే ఇంటికి వచ్చాను. ఇంకా ఆద్య అందరం కూర్చొని బ్యాగ్స్ లగేజ్ సర్దుతున్నాం. ఇంకా మా మావయ్యనేమో బ్యాగ్స్ వెయిట్ చెక్ చేసేటప్పుడు ఈ క్లిప్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే నా బ్లాగ్స్లో. వంశీ వెళ్ళినా లేకపోతే మా బ్రదర్ ఇన్లా వెళ్ళినా ఎవరు వెళ్ళినా కూడా ఈ క్లిప్ ఖచ్చితంగా ఉంటుంది. వెళ్ళే ముందు ఇలా కనీసం ఒక 5-10 minutes రిలాక్సేషన్ అన్న దొరకాలి కదా, అందుకే కూర్చున్నాను ఇంకా ఆద్యతో. ఎందుకో తెలీదు ఆ ఒక్క 2 minutes మాత్రం ఎమోషనల్గా హర్ట్ అయిపోయాను బాగా. ఆద్యకు ఫీడ్ చేస్తుంటే మళ్ళీ ఎప్పటికో అని గుర్తొచ్చింది. నేను చెప్పడం సరేనా? అమ్మో అస్సలు ఏడవద్దు సరేనా? నువ్వు గుడ్గలు కదా, నీకోసం స్నోబాల్ లిబ్బామ్ ఇష్టం. నీకు స్నోబాల్ లిబ్బామ్ అది ఆర్డర్ చేసాను నీకోసం. తెలుసా నీకు స్నోబాల్ అంటే? స్నోబాల్ లిబ్బామ్ అంటే ఇష్టం అమ్మగాడికి. స్వీటీ స్వీటీ నాకు ఫోన్ చేస్తా. ఏంటి అసలు 100 రూపాయలు ఇస్తే ఏ మూలకి అసలు అక్కడ $1 అది అది కదండి. మీరు 100 రూపాయలు ఇస్తే $1 ఇస్తే మాకు వచ్చి $1 చెప్తాను. అది అమ్మ బంగారు లేదరా నేను ఎత్తుకుంటాను. నేను ఎత్తుకో ఫస్ట్ బయట మా వాళ్ళు ఇంట్లో నుంచి బయలుదేరడానికి కూడా ముహూర్తం పెట్టారు. సో ఇంకా లేట్ చేయొద్దు అన్నట్టుగా దేవుడికి దండం పెట్టేసుకొని బయలుదేరిపోయాము. ఒక 2-3 hours ముందే బయలుదేరిపోవడం ఒక ప్లస్ పాయింట్ అయింది. అదేంటో నేను మీకు ఎండింగ్లో చెప్తాను. సో ఇక్కడైతే ఇంకా దేవుడికి ఒకసారి దండం పెట్టేసుకొని మార్నింగ్ ఆల్రెడీ గుడికి వెళ్ళి వచ్చాను. సో ఇప్పుడు వెళ్ళే ముందు మాత్రం మా ఇంట్లో ఏదైనా కానీ మంచి జరగడానికి వెళ్తుందంటే బాబాకు ఒకసారి దండం పెట్టుకొని వెళ్తామన్నమాట. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. వెళ్ళే ముందు ఏడవకూడదని బాగానే నవ్వుతున్నాను కానీ ఆద్యను వదిలేళ్తున్నందుకు మాత్రం చెప్పలేనంత బాధ ఉంది. ఇక్కడ నాకు ఎవరి గురించి బెంగ లేదు, ఆద్య గురించే మెయిన్గా. ఎందుకంటే మా అత్తయ్యకి మామయ్యకి కూడా వీసా ఉంది, ఆద్యకి మాత్రమే ఇంకా వీసా లేదు. సో వెయిటింగ్. ఎలాగైతే నేను వాళ్ళు ఉన్నారన్న భరోసాతోనే ఇంకా హ్యాపీగా వెళ్ళిపోతున్నా. ఎందుకంటే ఎక్కడున్నా ఆద్య మాత్రం క్వీనే, అందుకే ఇంకా టెన్షన్ ఫ్రీగా వదిలేసి వెళ్ళిపోతున్నాను. లాస్ట్ వ్లాగ్లో నేను మీకు ఒక విషయం క్లియర్గా చెప్తాను అన్నాను కదా, తిరుపతి వెళ్ళినప్పుడు నాకు ఒక 2 విషెస్ ఉన్నాయి, 3వ విషయం ఏంటి అనేసి అనుకున్నాను కదా. అదేంటంటే నాకు
వీసా రావటం, నేను యుఎస్ వెళ్ళటం అనేది ఎంత పెద్ద విషయం, ఎంత పెద్ద కోరికనో అంతకంటే పెద్ద కోరిక ఏంటంటే ఫస్ట్ వంశీకి జాబ్ రావాలి అనేది. నా వీసా క్లియర్ అయ్యి ఇంకో 4 రోజుల్లో ఫ్లైట్ ఎక్కుతున్నాను అనగా తనకి జాబ్ వచ్చిందని తెలిసింది. సో అన్నీ ఇలా మంచిగా పాజిటివ్గా జరిగిపోవడం పెద్ద విషయమే నాకు. సో అందుకే అనిపించింది యుఎస్ ట్రావెల్ వ్లాగ్ అనేది ఏ డే ఇన్ మై లైఫ్ అనేసి చెప్పాలనిపించింది. ఇంకా ఇప్పుడున్న లాస్ట్ కోరిక ఏంటంటే ఎలాగైనా సరే ఆద్యాన్ని తీసుకొచ్చేయాలి త్వరగా. అదే నా కోరిక. 3 years ఏజ్కి వాళ్ళకి ఏం అర్థమవుతుందో తెలీదు, కానీ ఆద్య మాత్రం చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది, చాలా మెచ్యూర్డ్గా వింటుంది ప్రతి మాటని. ఎలా అంటే అమ్ము నువ్వు స్కూల్కి వెళ్ళాలి, టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, అమ్మ అని ఏడవకూడదు అంటే ఓకే మమ్మీ అంటుంది. కానీ ఓకే అని అందరూ అంటారు, దాన్ని పాటించాలి కదా. బట్ ఆద్య మాత్రం చాలా గుడ్. ఒక 6 months ముందు నుంచే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో అలవాటు చేశాను. అదే నాకు ఈరోజు కొంచెం ఈజీ అయ్యింది. సో ఎలా అయితేనేంటి, ఆద్య విషయం పక్కన పెడితే నేనైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. వచ్చేటప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్తాను అన్నాను కదా, ఇప్పుడు నేను అక్కడ వేసుకొని వెళ్తున్న ఆ వైట్ అండ్ బ్లాక్ కలర్ బ్యాగ్ని మర్చిపోయా, బ్యాక్ ప్యాక్. 2-3 hours ముందు రావడం మా నైబర్స్ తెచ్చిచ్చారు. చాలా థ్యాంక్స్ వాళ్ళకి, ఎందుకంటే నా లైఫ్ అంతా అందులోనే ఉంది. ఇంకా ఏడుపులు తుడుపులు అన్నీ అయిపోయి బయలుదేరిపోయాను లోపలికి. చాలాసేపే ఉన్నాను కానీ వీడియోస్ తీసుకునే ఛాన్స్ లేదు. మేమందరం బాగా ఎమోషనల్గా వీక్ అయిపోయాము. ఎందుకంటే అత్తయ్యతో మామయ్యతో 5 years రిలేషను, సడన్గా ఇలా బ్రేక్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. ఇంకా మా అమ్మ వాళ్ళైతే ఎక్కడున్నా తల్లి కూతురు ఒక దగ్గర ఉంటే బాగుంటుంది కదా అనుకున్నారు. బట్ ఆద్యను వదిలేళ్ళడం వాళ్ళకి ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా వీళ్ళంతా ఆద్యలో నన్ను చూసుకుంటూ ఉంటారు. ఆద్య పుట్టక ముందు ఇంట్లో నేను చిన్నపిల్లని, ఇప్పుడు ఆద్య పుట్టిన తర్వాత తను చిన్నపిల్ల. అమ్మ వాళ్ళేమో నా చిన్నతనాన్ని అంతా కూడా ఆద్యలో చూస్తారు. సో ఇంకా ఇవే అన్నమాట ఒక పాజిటివ్ కీ మూమెంట్స్ అనుకొని ఇంకా నేనైతే మూవ్ అయిపోవాల్సి వచ్చింది. మొత్తానికి ఫ్లైట్ ఎక్కేసాను. అండ్ ఇంకా చెన్నై ఎయిర్పోర్ట్లో తను నాకు పరిచయం అయింది. అంటే తను కూడా స్టూడెంట్ అవ్వడము ఏమో తెలీదు, బట్ నాకు తెలుగు అమ్మాయి పరిచయం అయిందని కొంచెం ఫెల్ట్ గుడ్ అనమాట. ఇంకా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వీడియోస్ అయితే ఎక్కువగా తీయలేదు, ఎందుకంటే అక్కడ నాకు కొంచెం ఇమిగ్రేషన్ చెకింగ్ అన్నీ ఉంటాయి కదా, కొంచెం లగేజ్ డ్రాప్ చేసే వరకు టెన్షన్ అయ్యింది. 4 flights చేంజ్ అవ్వాల్సి వచ్చింది. నేను ఇక్కడ ముంబైలో తను కలిసింది నాకు, అండ్ నాకు ఇస్తాన్బుల్ వరకు తోడుగా ఉంటుంది తను. సో ఇంకో 1 day కలిసి ఉంటుంది అనమాట. సో కాస్త టైం పాస్ చేస్తూ చిట్ చాట్ చేస్తూ వస్తున్నాను. ఇంకా అలా కలిసిన వాళ్ళే ఇంకొక 3, వీళ్ళు కూడా స్టూడెంట్సే, హైదరాబాదేనంట వీళ్ళది కూడా. సో ఇంకా కాసేపు వాళ్ళతో చిట్ చాట్ చేస్తూ ఇంకా నా లైఫ్ స్టోరీ అంతా వీళ్ళకి చెప్తున్నాను. నేను ఒక యూట్యూబ్ ఛానల్, అందుకే వీడియో తీస్తున్నానంటే వీళ్ళు కూడా ఆశ్చర్యంగా అడుగుతున్నారు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అంటూ. నైట్ 1:30కి ముంబైలో ల్యాండ్ అయ్యాను. మార్నింగ్ 6:30కి మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ ఉంది. సో ఆల్మోస్ట్ 3-4కి తీసుకున్న వీడియో అనమాట ఇది. నా మొహం చూడండి, అవతారం తెలిసిపోతుంది కదా. సో నీరసంగా నిద్రమొహం వేసుకొని ఎయిర్పోర్ట్లో అలా వెయిట్ చేస్తూ కూర్చున్నాను. ఒక ఛార్జింగ్ సాకెట్ ఉంటే మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకొని కూర్చున్నా. సో నెక్స్ట్ ఫ్లైట్ ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఇలా మీతో నెక్స్ట్ ఫ్లైట్ రానే వచ్చేసింది. సో మార్నింగ్ 6:30కి కదా, కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. ముంబై ఎయిర్పోర్ట్లోనే కొంచెం ట్రబుల్ అయింది లేట్గా స్టార్ట్ అవ్వడం ఫ్లైట్. సో అక్కడి నుంచి ఇంకా నేను ఇంటర్నేషనల్ ఫ్లయింగ్ అనమాట. సో అందుకే వీడియో క్యాప్చర్ చేశాను ఎంతో పర్ఫెక్ట్గా. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఫస్ట్ టైం అనమాట. డొమెస్టిక్గా అయితే చాలానే తిరిగాను కానీ ఇంటర్నేషనల్ ఫస్ట్ టైమ్. లోపలికి వచ్చాక ఇప్పటిదాకా డిపెండెంట్గా ఉండి వచ్చి నాకైతే లోన్లీనెస్ ఎక్కువగా అనిపించింది. ఎవరైనా ఒకరు ఉండాలి పక్కన, అంటే ఎప్పుడు డిపెండెంట్గా అలవాటు అయిపోయింది కదా. సో చాలా లోన్లీగా అనిపించింది. బట్ వాట్ ఎవర్, నేను ఒకసారి ఫ్లైట్ ఎక్కిన తర్వాత దెర్ ఇస్ ఎ లాట్ టు డూ, ఇంకా చేయాల్సింది అని నన్ను నేను ఏంటంటే మోటివేట్ చేసుకున్నా. సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ కదా అని ఈ మూమెంట్లో అనిపించింది నాకైతే. సంథింగ్ రియల్లీ ఇంపార్టెంట్ ఒక విషయం అయితే చెప్పాలి నేను మీకు. అదేంటంటే ఎప్పుడు నేను ఒక ఫ్లైట్ వెళ్తుంటే ఆద్యకి అన్నం తినిపించేటప్పుడు అది చూపించి డాడీ దగ్గరికి వెళ్ళాలంటే అది ఎక్కాలి, మనం కూడా ఏరోప్లేన్లో వెళ్ళాలి అని చెప్పేదాన్ని. బట్ ఆ మూమెంట్ ఇప్పుడు వచ్చింది. బట్ ఆద్యతో కాదు, నేను ఒక్కదాన్నే వెళ్తున్నా. సూన్ ఆద్యాన్ని కూడా తీసుకుని వెళ్ళాలి. ఈ ఫ్లైట్ జర్నీకి ఈ సీట్స్ కంఫర్టబుల్గా లేక అనో ఏంటో తెలియదు కానీ మెడ పట్టేసింది ఫుల్గా. ఇంకా అందుకే అనుకున్న చెన్నై ఎయిర్పోర్ట్లోనే బెటర్ అని చెప్పి తీసుకున్నాను. మనకి అమెజాన్లో 500కి దొరికేది నేను
1600 పెట్టి కొనాల్సి వచ్చింది అక్కడ నెక్ సపోర్ట్ కోసం అని ఇంకా తీసుకున్నా. ఆ తర్వాత కాస్త ప్రశాంతంగా నిద్రపోయాను. ఈ జర్నీ హడావిడి వల్ల నిద్ర కూడా తగ్గిపోయింది నాకు. సో ఫ్లైట్లో ఇంకా ఆ నిద్ర అంతా ఫ్లైట్లో తీసాను. కానీ మెలకు వచ్చిన ప్రతిసారి నేను ఇంట్లో లేను, ఆ ప్లేస్లో లేనని గుర్తు రావటం ఇంకా 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 లోన్లీనెస్ పెరిగిపోయింది నాకు మొత్తం అక్కడికి వెళ్ళేదాకా. కానీ దగ్గరగా వచ్చేసరికి వంశీని మీట్ అవుతున్నానని హ్యాపీనెస్. మంచిగా నాకు ఒక బొకే తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశాడు తను. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తను అని అసలు ఐడెంటిఫై చేయలేదు, లేదంటే ఒక కెమెరా పట్టుకొని రెడీగా ఉండేదాన్ని. ఆ సిచ్యువేషన్ నాకు లేకుండా చేసేసాడు మొత్తానికి తను. నేను ఎక్కడా అని ఫోన్ పట్టుకొని లగేజ్ కోసం తను ఎక్కడున్నావు అని వెతుకుతుంటే సడన్గా వెనక నుంచి వచ్చేసి చేయి పెట్టేశాడు అడ్డుగా వెళ్ళకుండా. సో నేను కంగారు పడ్డాను. బట్ వాట్ ఎవర్, ఆ సర్ప్రైజ్ నాకు చాలా బాగా నచ్చింది. యుఎస్ టైమింగ్స్లో అయితే నేను ఇక్కడికి వచ్చేసరికి మిడ్ నైట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2-2:30 అయ్యింది. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. వెళ్ళేది మాత్రం ఈ దారి నుంచే కదా. సో నా ఫస్ట్ క్లిప్ ఇన్ యూఎస్ఏ ఇదే అనమాట. జెట్ లాగ్ అనేది ఒకటి ఉంటుంది కదా, నేను మాత్రం ఫుల్ యాక్టివ్ మోడ్లో ఉన్నా వచ్చేసరికి. వీళ్ళు మాత్రం నైట్ 2:33 అవ్వడం నిద్ర మత్తులో ఉన్నారు. ఇంకా నెక్స్ట్ డే మా వదిన వచ్చేటప్పుడు వాళ్ళ తమ్ముళ్ళకి రాఖీలు కట్టాలని పంపించారనమాట. ఆ సెలబ్రేషన్స్ అయ్యాయి. యుఎస్కి వచ్చాక ఫస్ట్ సారి అందరం కలిసి టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాము. ఇప్పుడు నేనున్న ప్లేస్ అయితే అట్లాంటా. ఇక్కడే ఉంటారనమాట మా బ్రదర్ ఇన్ లా ఇంకా వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి ఇక్కడే ఉంటారు. అండ్ ఇంకా వంశీకి కూడా ఇక్కడే రీసెంట్గా జాబ్ వచ్చింది. ఇది ఇప్పుడే నేను రివీల్ చేయటము. అండ్ మొత్తానికి మేము అందరం సరదాగా మార్నింగ్ లేసి ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళాము. నేను మాత్రం ఊగుతూ 1 వీక్ కూడా జెట్ లాగ్లోనే మళ్ళీ కొలరాడో దాకా ట్రావెల్ చేశాను. అవన్నీ కూడా మీకు ఫర్దర్గా వస్తాయి వ్లాగ్స్. సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నా యుఎస్ వ్లాగ్స్తో నా ఛానల్ కలర్ఫుల్ అవ్వాలి అండ్ మీ అందరూ నాకు సపోర్ట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో న్యూ లైఫ్ స్టార్ట్ చేశాను. నా యూట్యూబ్ జర్నీ కూడా మళ్ళీ కొత్తగా రావాలి అనుకుంటున్నా. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. బాయ్.